నీతో ట్యాక్స్లు ఎగ్గొట్టించేవాడు కాదు సీఏ అంటే. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేవాడు కాదు సీఏ అంటే. స్కాములు చేసేవాడు కాదు సీఏ అంటే. సరిహద్దుల్లో దేశాన్ని కాపాడేవాడు సైనికుడు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేవాడే చార్టర్డ్ అకౌంటెంట్. నీ హెల్త్ని బాగా చూసుకునేవాడు డాక్టర్ అయితే, నీ ఫినాన్షియల్ హెల్త్ని బాగా చూసుకునేవాడే సీఏ. గవర్నమెంట్కి ట్యాక్స్ పేయర్కి మధ్య బిడ్జ్ ఒక సీఏ. నీ గ్రోత్ను కోరుకునేవాడు సీఏ, నీతో పాటు గ్రో అయ్యేవాడే సీఏ. హెచ్డిఎఫ్సి అలాంటి పెద్ద బ్యాంక్ని స్టేకి తెచ్చిన దీపక్ పరేఖ్ గారు ఒక సీఏ. సత్యం స్కామ్ జరిగినప్పుడు దాన్ని మొత్తాన్ని సగ్రిగేట్ చేసింది టిఎన్ మనోహర్ గారు ఒక సీఏ. నువ్వు వాడే బోట్ ఇయర్ ఫోన్స్ స్థాపించింది అమన్ గుప్తా ఒక సీఏ. వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా అని చెప్పిన రాకేష్ జుంజున్వాలా ఒక సీఏ. మొత్తం అందరినీ భయపెట్టే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ని నేనున్నాను, నేను చూసుకుంటాను అని నీకు ధైర్యం చెప్పి కాపాడేవాడే సీఏ. బిజినెస్ పెడతావు, దానికి కంప్లైంట్స్ కావాలన్నా, జిఎస్టీ కావాలన్నా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలన్నా నీకు గైడ్ చేసేవాడు సీఏ. నువ్వు 100 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ కరెక్ట్దా కాదా అని తన సంతకంతో తేల్చి చెప్పేవాడే సీఏ. ఎటువంటి రిజర్వేషన్ లేకుండా ప్రతి స్టేజ్ని తన కష్టార్జితంతో పాస్ అయ్యేవాడే సీఏ. నువ్వు కష్టాలు ఉంటే లాయర్ దగ్గరికి వెళ్తావు, ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తావు, కానీ నీ సంపద ఎక్కువైనప్పుడు మాత్రమే సీఏ దగ్గరికి వెళ్తావు. ఆర్థిక వ్యవస్థ నమ్మకం సీఏ. ఇన్వెస్టర్ల పెట్టుబడి సీఏ. కన్ఫ్యూజన్లో ఉన్న క్లయింట్లకి క్లారిటీ ఇచ్చేవాడు సీఏ. కారణం లేకుండా వేసే ట్యాక్సులకి రిఫండ్ ఇచ్చేవాడు సీఏ. సీఏ అంటే ఒక పొగరు కాదు, సీఏ అంటే ఒక బాధ్యత. ఆ బాధ్యతని కరెక్ట్గా నిర్వర్తిస్తున్న సీఏలందరికీ హ్యాపీ చార్టర్డ్ అకౌంటెంట్స్ డే. ఇది మీకు తెలిసిన సీఏలకు షేర్ చేసి హ్యాపీ చార్టర్డ్ అకౌంటెంట్స్ డే విష్ చేయండి. దిస్ ఇస్ సీఏ కళ్యాణ్ రాజు. ప్లీజ్ ఫాలో మై అకౌంట్. థ్యాంక్ యూ.